Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం వైపు తిరుగుదాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలండి, ప్రార్థించండి. స్తోత్రాలు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటిదాకా మీరు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. ప్రార్థనలోనూ మీరే ఉన్నారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, ఈ గడియ వాక్యము తెరవండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానము ప్రభువా మీరే తెరచి మాకివ్వమని అడుగుచున్నాము. ఆ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత, ఎందుకంటే వధువుని ఎత్తబాట్లకు తీసుకొని వెళ్ళేదే 7 ఉరుములై ఉన్నాయి ప్రభువా. ఆ 7 ఉరుములు రాయబడలేదు ప్రభువా, అవి పలకబడ్డాయి కానీ రాయబడలేదు ప్రభువా. వాటిని ముద్ర వేయమన్నావు ప్రభువా. 7వ దూత వచ్చినప్పుడు ప్రభువా ఆ 7 ఉరుములు బయలుపరచబడతాయని అయ్యా, నిశ్చయముగా ఆ 7 ఉరుముల గురించిన ప్రత్యక్షత తెలియపరచబడతాదని అయ్యా నీ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రభువా. అతి రీతిగా 7వ దూత మా కాలంలో దిగొచ్చి ఉండగా ప్రభువా అయ్యా 7 ఉరుముల యొక్క బయలుపాటు వచ్చిన దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభువా. అవి మాకు ఎత్తబడే విశ్వాసం ఇచ్చేవై ఉన్నాయి ప్రభువా. శరీర మార్పును కలగజేసేవై ఉన్నాయి ప్రభువా. అది నాయన మమ్మల్ని ర్యాప్చర్కి తీసుకెళ్ళేదై ఉన్నది ప్రభువా. ఈ కృప మాకు తోడుగా ఉంచదు నాయన. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, ఆత్మీయ వాతావరణం కలగజేయమని, కనబడిన చీకటాత్మలన్నిటినీ స్థలము నుండి వెళ్ళగొట్టండి ప్రభువా. మా దోషాలు, మా పాపాలు, మా అతిక్రమములు అన్నీ చిందించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము క్రింద పెట్టుచున్నామయ్యా. ప్రతి వ్యక్తిని నీ కృపకు పాత్రులుగా చేయండి, యోగ్యులుగా చేయండి, అర్హులుగా చేయండి అయ్యా. నీ అగ్ని స్తంభాన్ని మేము కలుసుకొందుము గాక ప్రభువా. అగ్ని స్తంభమైన దేవుణ్ణి నాయన మేము ముఖాముఖిగా ఎరుగుదుము గాక ప్రభువా. ఆ మరకతాన్ని ఎరుగుదుము గాక ప్రభువా. అపరంజి రంగును ఎరుగుదుము గాక ప్రభువా. అయ్యా నాయన నిశ్చయముగా పసుపుతో కూడిన ఆ పచ్చని రంగు ప్రభువా. అయా నిజముగా నాయన ఆ వర్షపు ధనసులో ఉన్న ఆ 7 రంగులను ప్రభువా అయా నిశ్చయముగా నాయన ఇక్కడ ఉన్నాయని నమ్ముచున్నాము నాయన.
నీ కృప ఇక్కడ ఉంచమని అడుగుచున్నాము. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము. గడియ వాక్యం ఇవ్వమని అడుగుచున్నాము. నీ కృప మాకు తోడుగా ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి 7వ ముద్ర, ఇవి 7వ ముద్ర అనేది ఎత్తబడే వధువుకు మాత్రమే దీని గురించిన ప్రణాళిక, బయలుపాటు, ప్రత్యక్షత పొందుకుంటుంది. హల్లెలూయా. మరి మీరు చూస్తే 7వ ముద్ర, మరి అక్కడ ఏం రాయబడలేదు. ఏమన్నా రాయబడిందా అండి? అక్కడ 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం అనే ఉన్నది అంతే. హల్లెలూయా. అక్కడ ఏం కూడా రాయబడలేదు. ఆ నిశ్శబ్దంలో అసలు ఏం జరుగుతుందా ఏంటా, ఈ మర్మాలన్నీ కూడా ప్రవక్త తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మీరు పోయిన వారం మనం 301 దాకా చూసుకున్నాము. అయితే మనం 300 పేరా నుండి మనం చూడబోతున్నాం. మీ దగ్గర 7వ ముద్ర కనుక ఉన్నట్లయితే 300 పేరా దగ్గర వచ్చినట్లయితే ఈ 300 పేరాలో ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్ని మీ మధ్యకి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. మరి ప్రవక్త జీవితంలో ఎలా జరిగినదో వివరిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే 7వ ముద్రను కూర్చిన ప్రత్యక్షత మనం పొందుకోవటానికి, మనం ఎరగటానికి ప్రవక్త జీవితంలో అవి ఎలా జరిగినాయో ఏమిటో ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మరి 7వ ముద్ర అనేదానికి సింపుల్ గా అది ఏదో ఒక కార్యముతో ముడిపడేది కాదు. అది 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క ముగింపు. అది సంఘకాలాల ముగింపు దగ్గర 7వ ముద్ర ఉంటుంది. ముద్రల ముగింపు దగ్గర 7వ ముద్ర ఉంటుంది. బూరల ముగింపు దగ్గర 7వ ముద్ర ఉంటుంది. పాత్రల ముగింపు దగ్గర 7వ ముద్ర ఉంటుంది. సతమతమవుతున్న ప్రపంచానికి ముగింపు దగ్గర 7వ ముద్ర ఉంటుంది. 7వ ముద్ర 1000 ఏండ్ల పాలనలోనికి తీసుకొని వెళ్లేదై ఉన్నది. అంటే 7వ ముద్ర మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే 1000 ఏండ్ల పాలనలోకి తీసుకెళ్తుంది. ఈ 7వ ముద్రను కూర్చిన బయలుపాటి ఎవరికైతే ఉండదో వారు 1000 ఏండ్ల పాలనలోకి రాలేరు, వెళ్ళలేరు. మీరు 1000 ఏండ్ల పాలనలోకి వెళ్ళాలంటే కంపల్సరిగా మీకు 7వ ముద్రను కూర్చిన బయలుపాటు, ప్రత్యక్షత మీకు తెలియాలి, ఎరగాలి. ప్రజలే, ఆ బయలుపాటు ఎరగకుండా ఏ వ్యక్తి కూడా వెళ్ళలేడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ 7వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. 7వ ముద్రలోనే 3 మడతలు ఉన్నాయి. 6వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. 7వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. ప్రజల, మీరు చూసినట్లయితే 6వ ముద్రలో 3 మడతలు ఏంటయ్యా అంటే, మరి 1,44,000 మంది కనపడతారు. బుద్ధి లేని కన్యక కనపడుతుంది. భూమి శుద్ధీకరణ కనపడుతుంది. అలాగే 7వ ముద్రలో 3 మడతలు ఏంటంటే, మొదటి మడత 7 ఉరుములు. ఈ 7 ఉరుముల కోసమే అవి రాయబడాల. ఆ 7 ఉరుములు రాయబడ్డాయా అండి? ఆ 7 ఉరుములు కలిగిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దన్నాడు. అంటే ప్రవక్త జూనియర్ జాక్సన్ కళని వివరిస్తున్నాడు. ఆ జూనియర్ జాక్సన్ కళలో మరి ఒక పెద్ద ఒక కొండలాగా ఉన్నది, ఒక బండ ఉన్నది. అక్కడ బండ మీద ఒక రాత ఉన్నది. ఆ రాతని ప్రవక్త వివరిస్తా ఉన్నాడు. ప్రజల, అంటే రాయబడిన వాక్యానికి అనువాదం చెబుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
మరి ఒక గుణపం లాంటిది, గడ్డపార లాంటిది ఒకటి తీసుకున్నాడు. ఆ కొండని ఇలాగ పైకెత్తాడు. దాని లోపల తెల్లటి రాయి అనేది కనపడతా ఉన్నది. ఎటువంటి రాత కూడా లేదు. ప్రవక్త ఏమన్నాడంటే, దాని గురించి అది ఏమిటో తెలియపరచడానికి నేను వెళ్తున్నాను, మీరందరూ కనిపెడతా ఉండండి, మీరందరూ ఇక్కడే ఉండండి అని ప్రవక్త వారితో చెప్పాడు. చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. అంటే ఇప్పుడు 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను తేవటము కోసము ప్రవక్త ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఆరిజోనా ప్రాంతంలో పశ్చిమానికి వెళుతున్నాడు. మరి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే 7వ ముద్రలోని మొదటి మడతే 7 ఉరుముల ప్రత్యక్షత. ఇప్పుడు 7 ఉరుముల ప్రత్యక్షతను ఎవరు తీసుకురావాలి? 7వ దూత తీసుకురావాలి. హల్లెలూయా. 7వ దూత టైములోనే సమస్త మర్మాలు సమాప్తమయ్యేది. సరే, ఇక్కడికి మనం వద్దాము. హల్లెలూయా. ఆ యొక్క 7వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. అవి 7వ ముద్రలో 3 మడతల్లో మొదటి మడత 7 ఉరుములు. 7 ఉరుములు కూర్చిన ప్రణాళిక అన్నమాట. తర్వాత 2వ మడత వధువు అయి ఉన్నది. అంటే ఆ వధువు 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను పొందుకోవటం అయి ఉన్నది. తర్వాత 3వ మడత వచ్చేసరికి దేవుని యొక్క ఏదేనై ఉన్నది. హల్లెలూయా. మీరు చూస్తున్నారండి, 3వ మడత 6వ ముద్రలో 3వ మడత భూమి శుద్ధీకరణ. 7వ ముద్రలో 3వ మడత కూడా భూమి దేవుని ఏదేనుగా ఉండుట, మార్చబడటం. ఏదేనుగా, దేవుని ఏదేనుగా ఉండుట. 6వ ముద్రలో 3వ మడత మీకు ఎలాగ అర్థమవుతుందో 7వ ముద్రలో 3వ మడత కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు 3వ ఈడ్పులో కూడా 3 మడతలు ఉన్నాయి. మీకు మీరు చూసే మొదటి ఈడ్పు అయితే స్వస్థతలు, 2వ ఈడ్పు అయితే హృదయ రహస్యాలు బయలుపరచుట, 3వ ఈడుపులో కూడా 3 మడతలు ఉన్నాయి. ఏంటి 3వ ఈడుపులో 3 మడతలు అంటే, మొదటి మడత వచ్చేసేదలకే స్పోకెన్ వర్డ్. స్పోకెన్ వర్డ్ అంటే పలుకబడిన మాట యొక్క ప్రత్యక్షత. అంటే మొదటి మడత స్పోకెన్ వర్డ్ అంటే ఉడతలు కలుగును గాక అన్నాడు. ఉడతలు ఉనికిలోకి వచ్చేసాయి. తుఫాన్ని గద్దించాడు. అది తుఫాను నిర్మలమై ఉన్నది. ఆ యొక్క స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీలోనే ఈ 5 కార్యాలు ఉన్నాయి. ఏది? ఈ 5 కార్యాల్లో సృష్టి, సృజించబడటం ఉన్నది. తర్వాత సృష్టి లోబడటం ఉన్నది. తర్వాత హీలింగ్ ఉన్నది. తర్వాత రిజరెక్షన్ అంటే పునరుద్ధానం ఉన్నది. తర్వాత సాల్వేషన్ ఉన్నది అంటే రక్షణ ఉన్నది. చనిపోయిన చేప బ్రతకటం, ఫిన్లాండ్ గ్రామంలో బాలుడు చనిపోయినప్పుడు బ్రతకటం, ఇదంతా ఏంటి? రిజరెక్షన్. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన పరిశుద్ధులు ఏమవ్వాలి? లేపబడాలి. లేపబడాలంటే నీకేం కావాలి? 3వ మడతల్లో మొదటి మడత ఏంటో తెలియాలి. 3వ మడత, ఆ యొక్క 3వ ఈడుపులో ఉన్న 3 మడతల్లో మొదటి మడత నీకు తెరవబడితేనే హల్లెలూయా అప్పుడు ఆ పరిశుద్ధులు లేపబడతారు. హల్లెలూయా. ఇప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు. అన్నాడా లేదా అండి? అది ఏంటి? స్పోకెన్ వర్డ్. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ఏం చేసిందంటే మృతుల్లో ఉన్న లాజర్ని లేపి ఉన్నది. పట్టుకుంటున్నారా? చనిపోయిన చేపను బ్రతికించి ఉన్నది. ఫిన్లాండ్ గ్రామంలో కార్ యాక్సిడెంట్ లో నుజ్జునుజ్జైన బాలుడిని బ్రతికించి ఉన్నది. ఏంటది? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. మీరు పట్టుకుంటున్నారా ఈ విషయాలు? జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. మీరు నిజంగా యథవాదికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ విషయాలన్నీ మీకు తెలియాలి. ఈ యొక్క 3వ ఈడుపులో ఉన్న 3 మడతల్లో మొదటి మడత ఏంటండి? పలుకబడిన మాట. హల్లెలూయా. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు తీసుకొని 5,000 మందికి పంచాడు. అక్కడ పలకబడిన మాట ద్వారాగా ఆహారము సృష్టించబడి ఉన్నది. సారేపతి గ్రామంలో విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు పలకబడిన మాట ద్వారాగా ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. ఏలియా చెప్పాడు. హల్లెలూయా. అక్కడ పలకబడిన మాట వచ్చి ఉన్నది. కరువు ఆ ఇంటిలో నుండి వెళ్ళిపోయి ఉన్నది.
సమృద్ధి అయిన ఆహారం వచ్చింది. మీరు చూస్తున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఆ అబ్రహాం దగ్గర పలకబడిన మాట వచ్చినది. ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇస్సాకును బలి ఇవ్వబోయే ముందు యెహోవా ఈరేగా అక్కడ గొర్రెపిల్ల సృష్టించబడి ఉన్నది. మీకు తెలుసా? గొర్రెపిల్ల అక్కడ లేదు అంతకుముందు ఆ ప్రాంతం అంతా తిరిగి బండలన్నీ ఏరి బలిపీఠం కట్టాడు అబ్రహాము. ఆ బండలు ఏరి ఒక చోట పేర్చేటప్పుడు ఆ బండల దగ్గర గొర్రెపిల్ల లేదు అక్కడ. కానీ వెనక్కి తిరగంగానే గొర్రెపిల్ల అక్కడ వచ్చి ఉన్నది. ఏంటది? పలకబడిన మాట అయి ఉన్నది. మీకు తెలుసా? నయమాను ఎలీషా చెప్పాడు, వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఆ మాట పలకబడి ఉన్నది అక్కడ. వెళ్ళి ఆ యొక్క ఎప్పుడైతే పలకబడినదో ఆ యొక్క నయమాను వెళ్ళి 7 సార్లు మునిగినప్పుడు ఆ యొక్క కుష్టి వెళ్ళిపోయినది. పలకబడిన మాటకి శక్తి ఉన్నది. శతాధిపతి అక్కడికి యేసు దగ్గరికి వచ్చి అడిగి ఉన్నాడు, నా దాసుడు పక్షవాతంతో బాధపడతా ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము చాలు, అక్కడ నా దాసుడు పక్షవాయువు నుంచి విడుదల పొందుతాడు. ఏంటది? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ అయ్యున్నది. పలకబడిన మాట అయ్యున్నది. 3వ ఈడుపులో మొదటి భాగం అయ్యున్నది. సురెఫినికియా స్త్రీ, నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా, నా కుమార్తెలో నుండి దయ్యం వెళ్ళగొట్టని ఆయన్ని వేడుకుంటా ఉన్నది. పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లకి అయితే మంచిది కాదన్నాడు. అవును ప్రభువా, పిల్లలు తినంగా మిగిలిన రొట్టెలు కుక్క పిల్లలు కూడా తింటాయిగా ప్రభువా అన్నది. నువ్వు ఈ మాట చెప్పావు కాబట్టి నీ కుమార్తెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది పో అన్నాడు. ఆ క్షణంలోనే ఆ కుమార్తెలో నుండి దయ్యం వెళ్ళిపోయినది. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ, పలకబడిన మాట అయి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములు ఇలా పలకబడిన మాట ద్వారాగా దేవుడు చేసిన కార్యాలు బోలెడన్ని ఉన్నాయి. హల్లెలూయా. ఇదంతా 7th సీల్ అయి ఉన్నది, 7వ ముద్ర అయి ఉన్నది. నువ్వు చూసావా? నువ్వు చూస్తున్న ఈ భూమి ఎలా వచ్చింది? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగే. ఈ చెట్లు ఎలా వచ్చాయి? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగే. నువ్వు చూస్తున్న ఈ కొండలు, ఈ యొక్క జంతువులు ఇవన్నీ ఎలా వచ్చాయి? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగే. పలకబడిన మాట ద్వారాగా వచ్చాయి అన్ని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుభవిస్తున్న ఈ గాలి గాని, నువ్వు అనుభవిస్తున్న తాగుతున్న నీరు గాని, ఇవన్నీ స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారా వచ్చాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు ఈ ప్రత్యక్షత గూర్చిన వివరణ మనకు అర్థమవుతున్నప్పుడు ఇంకా ఆయనకి దగ్గరగా జీవిస్తాం మనం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక 3వ ఈడుపులో 3 భాగాలు ఉన్నాయి. 3వ ఈడుపులో 3 భాగాలు. మొదటి భాగం స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. హల్లెలూయా. మంచు తుఫానుతో మాట్లాడాడు ప్రవక్త. స్పోకెన్ వర్డ్ పలికాడు అక్కడ. తుఫానా నిర్మలమవును గాక అన్నాడు. ఎక్కడి నుండి అయితే తుఫాన్ వచ్చింది ఆగిపోయినది. ఆ యొక్క సరస్సు మీద శిష్యులందరూ ఆ యొక్క సాక్షి కూటం పెట్టుకొని ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు కిందకెళ్ళి ధోని యొక్క అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. ఇదే సమయం శిష్యులందరినీ చంపేయడానికని అపవాది పెద్ద తుఫాన్ని రేపింది. అక్కడ సముద్రంలో తుఫాన్ని రేపిందా? ఎప్పుడైతే వచ్చిందో అలల చేత అది కొట్టబడతా ఉన్నది. అప్పుడు ప్రభువా మేము నశించుతున్నాం, లే ప్రభువా అని యేసు ప్రభుని శిష్యులు వెళ్ళి లేపారు. ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చాడో ఆ తుఫాన్ని గద్దించగల నిర్మలమైపోయినది. అది ఏంటది? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ అయ్యోలేదు. అది సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలన్నీ? హల్లెలూయా. మీరు చూడండి, స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ, స్పోకెన్ వర్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటి ఆ యొక్క మొదటి మడత పలుకబడిన మాట అయి ఉన్నది. 2వ మడత దగ్గరికి వచ్చేసేదలకే వధువుకి వాక్యము తెరవబడుట. లోకానికి కాదు, లోకానికి తెరవబడదు. యేసే చెప్పాడు, లోకము నన్ను ఎరగదు, నన్ను పొందలేదు. ప్రజల అయితే మీరు నన్ను ఎరుగుదురు. ఎన్నికలో ఉన్నవారికి, ఏర్పాటులో ఉన్నవారికి ఆయన తెరుస్తా ఉన్నాడు వాక్యాన్ని.
వాక్యం తెరవబడతాం అంటే అర్థం ఏంటి? ఉరుములు తెరవబడతాం. ఉరుములు గురించిన ప్రత్యక్షత బయలుపరచబడటం. ఉరుములు గురించిన బయలుపాటు, ఉరుములు గురించిన ప్రత్యక్షత తెరవబడటం. అది రెండవ మడత. మూడవ ఈడుపులో మూడవ మడత ఏంటంటే నశించిన వారికి సువార్త బోధించుట. ఇక వాళ్ళు చనిపోరు, వాళ్ళు ఇక రక్షించబడరు. ఎప్పుడైతే నశించుచున్న వారి దగ్గరికి వర్తమానం వెళ్ళిపోయినదో ఇక వాళ్ళు ఎంత మాత్రము కూడా రక్షించబడరు. ఇది చివరిదై ఉన్నది. ఈ పరిచర్య కూడా వధువు చేయాలి. ఈ 3 పరిచర్యలు ఈమె కోసమే. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ఈమె కోసమే. వాక్యం తెరవబడతా ఈమె కోసమే. నశించిన వారికి వాక్యాన్ని ప్రకటించటం కూడా ఈమె ద్వారాగే. ఈమె బోధించేది, ఈమెలో ఉండే ఆ కార్యాన్ని జరిగించేది ఆయన. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం సబీనో కన్యాలో ఇదియే 3వ ఈడుపు అని ఆయన నాతో చెప్పాడు. ఏమొచ్చింది? సబీనో కన్యా దగ్గర రాజఖడ్గం వచ్చింది. అంటే రాజఖడ్గము ఏమై ఉన్నది? 3వ ఈడుపు. 3వ ఈడుపు రాజఖడ్గం వచ్చినది. ఇప్పుడు 300 పేర వైపుకి నేను తిరుగుతున్నా. అక్కడ 3 కార్యాలు మరియు అక్కడ 3 కార్యాలు దానితో సంభవించి ఉన్నవి. హల్లెలూయా. ఎన్ని కార్యాలు ఉన్నాయి? 3 కార్యాలు, 3 మడతలు ఉన్నాయి. మరియు వాటిలో ఒకటి నేడు విప్పబడి ఉన్నది. నిన్నటి దినాన ఒకటి విప్పబడి ఉన్నది, ఇంకొకటి ఈ దినమున విప్పబడినది. అంటే ఆల్ రైట్ 7వ ముద్రలో 2 మడతలు విప్పబడుతున్నాయి. ఇంకొకటి ఉన్నది, దాన్ని నేను అనువదించలేను. ఆ 3వ దాన్ని నేను ఆ యొక్క 3వ మడత ఇంకొకటి ఉన్నది, దాన్ని నేను అనువదించలేను. ఎందుకనగా అది తెలియని భాషలో ఉన్నది. అయితే నేను అక్కడ నిలబడి మరియు దాని వైపు సూటిగా చూశాను. మరియు పైకి వచ్చుచున్న ఆ 3వ ఈడుపు ఇదియే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? పైకి వచ్చుచున్న 3వ ఈడుపు ఇదియే. ఏంటి పైకి వస్తున్న 3వ ఈడుపు ఇదియే అంటున్నాడు? ఏం జరుగుతుంది ఇక్కడ ప్రవక్త యొక్క జీవితంలో? 7వ ముద్ర ప్రవక్తకి ఎలాగ తెరవబడుతుందో చూడండి. ఆ ఉరుములు గూర్చిన ప్రత్యక్షత లోకానికి బయలుపాటు రాదు. లోకానికి ఉరుములు గురించిన బయలుపాటు వచ్చినట్లయితే ఉరుములు వధువుని ఎత్తబాటులో తీసుకెళ్తాయి. లోకానికి ఒకవేళ ఉరుములు గురించిన బయలుపాటు వచ్చినట్లయితే లోకమంతా ఎత్తబాటులోకి వెళ్ళేది. కానీ లోకానికి ఉరుములు గురించిన బయలుపాటు రాదు. ఉరుములు గురించిన బయలుపాటు దేవుడు ఎవరికి ఇస్తాడయ్యా అంటే ఏర్పాటులో ఉన్న వధువుకి, ఎన్నికలో ఉన్న వారికి. ఇక్కడ ఆ ఖడ్గం వచ్చినది, రాజు ఖడ్గం వచ్చినది. హల్లెలూయా. ప్రసంగ వేదికపై బ్రహ్నాము 3 సార్లు తట్టుచున్నాడు. మరియు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఓ మై ఆ కారణం చేతనే పరలోకమంతా నిశ్శబ్దముగా ఉన్నది. ఎందుకు? పరలోకంలో ఏదైనా కదలికలు జరిగితే ఆ యొక్క కార్యం అనేది ఏమవుతుందంటే అపవాదికి తెలియపరచబడితే వాడు అపాయం కలగజేస్తాడు, పెద్ద అపాయం కలగజేస్తాడు. అందుకని అపవాదికి కార్యాలు తెలియబడకుండా ఉండే దాని కొరకు హల్లెలూయా మర్మముగా చెప్తున్నాడు. మీకు తెలుసా సబీనో కన్యా దగ్గర రాజకట్కం వచ్చిందా? అదే 3వ ఈడుపు అన్నాడా? మీకు తెలుసా ప్రకటన 10లో ఆ బలిష్ఠుడైన దూత దిగొచ్చాడా? ఒక పేలుడు జరిగినదా? 7 ఉరుములు వచ్చాయా? అది 7వ ముద్రలో మొదటి మడతేనా? 7వ ముద్ర విప్పబడి ఉన్నదా? కానీ ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, 301. హల్లెలూయా. 301. ఇప్పుడు నేను ఇక్కడ నిలిపివేయటం మంచిది. ఎందుకు? ఏదో జరగబోతుంది, ఇప్పుడు నేను ఇక్కడ నిలిపేస్తున్నాను అంటున్నాడు. చూడండి, నేను దాని గురించి ఇంకా ఏమీ చెప్పకూడదని నాకు అర్థమవుతుంది. అపవాది దాని గురించి అర్థం చేసుకుంటాడేమోనని దాని గురించి
చెప్పకూడదని అర్థమవుతుంది నాకు అంటున్నాడు. కావున 7వ ముద్ర విప్పబడకపోవటానికి గల కారణం గుర్తించుకోండి. అడ్డుబండ పెట్టేశాడు. 7వ ముద్ర విప్పబడకపోవటానికి గల కారణము ఇది పట్టుకొని 7వ ముద్ర విప్పబడలేదు అంటుండు. అంటే 7 ఉరుములు గురించిన ప్రత్యక్షత రాలేదా? 7 దూతలు 7 ఉరుములు తీసుకురాలేదా? 7 ముద్రల్లో ఉన్న సంగతిలే కదా. ప్రతి దూత ఉరుము తీసుకొని వచ్చింది కదా, ఆ ఉరుమును ప్రకటించాడు కదా, 7 ముద్రల్లో ఉన్నాయి కదా. కానీ అక్షరం పట్టుకునే వారికి ఇది అడ్డుబండ. ఇది ఆయనే అడ్డుబండ. ఇది చూపిస్తారు. ఇదిగో ఇక్కడ బ్రహ్నాం గారే చెప్పాడు చూడండి. 7వ ముద్రలో విలియం మేరం బ్రహ్నాం గారే 302వ పేరాలో, కావున 7వ ముద్ర విప్పబడకపోవటానికి గల కారణాన్ని గుర్తించుకోండి. ఆయనే చెబుతున్నాడు విప్పబడలేదని. అని అక్షరం పట్టుకుంటారు వాళ్ళు. ఇది అక్షర పరిచర్య కాదు, ఆత్మ పరిచర్య అయ్యున్నది. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. హల్లెలూయా. మనం అక్షరానికి కాదు పరిచారకులం, ఆత్మకు పరిచారకులమై ఉన్నామా? కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పలేదా? ఆత్మకు పరిచారకులు వధువు. హల్లెలూయా. ఇక్కడేమో ఇప్పుడు దాకా ఆయన చెప్పింది 7వ ముద్రే. 7వ ముద్రలో ఉన్న మొదటి మడత ఇప్పబడినది నిన్నటి దినాన, ఇంకో మడత ఈ రోజు ఇప్పబడతా ఉన్నది, 3వ మడత వచ్చేతలకి అది తెలియని భాషలో ఉందని చెప్తున్నాడు. అవునా కదా? మరి చెప్పిన ఆయన కిందకు వచ్చేసేతలకి ఏమంటున్నాడంటే 7వ ముద్ర విప్పబడకపోవటానికి గల కారణాన్ని గుర్తించుకోండి అంటున్నాడు. ఏం పెట్టేశాడు అక్కడ? అడ్డుబండను పెట్టేశాడు. అనేకులు ఆ వాక్యానికి తగిలి పడిపోతారా? అనేకులు ఆ లేఖనానికి తగిలి పడిపోతారు అంతే. హల్లెలూయా. కానీ వధువైతే మాత్రము పడదు. హల్లెలూయా. అది తెలియని భాషలో ఉంది 7వ ముద్ర. అది 3వ మడత ఉన్నది. 7వ ముద్రలో 3వ మడత ఉన్నది. మొదటి మడత ఏంటి? 7 ఉరుములు వచ్చాయా? 7వ దూత టైంలోనే 7 ఉరుములు వచ్చేది. వచ్చాయా? ఎంతమందికి తెలుసు? ప్రతి దూత ప్రవక్త దగ్గరకు వచ్చి, ప్రవక్త ఎంతో మంది చరిత్రకారులు, ఎంతో మంది ఆ బోధకులు చెప్పినవి అని రాసుకొని దాన్ని ప్రకటించాలనుకుంటున్నప్పుడు ఆ నోట్స్ అంతా చించే, నేను ఏదైతే ఇస్తానో దాన్ని బోధించన్నాడు. ఏంటి? ఏమి ఇస్తున్నాడు? ఉరుములు ఇస్తున్నాడు. 7 ఉరుముల గురించిన ప్రత్యక్షత ఇస్తున్నాడు ప్రవక్తకే. అర్థమవుతుందా? హల్లెలూయా. అదే మొదటి మడత. అసలు మొదటి మడత విప్పిందే ఆయన. హల్లెలూయా. మీకు తెలుసా 7 ఉరుములు తీసుకొచ్చింది ఎవరండి? విలియం మేరం బ్రహ్నాం గారి ద్వారాగా 7 ఉరుముల ప్రత్యక్షత వచ్చింది. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్దాం. 7వ ముద్ర విప్పబడకపోవటానికి గల కారణం గుర్తుంచుకోండి. సహోదరుడు బ్రహ్నాం 6 సార్లు ప్రసంగ వేదికను తడుచున్నారు. చూడండి, ఆయన బయలుపరచకపోవటానికి కారణమేమనగా దాని గురించి ఎవరికీ తెలియకూడదని. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 303. మరియు మీరు దీన్ని తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. దాని గురించి నాకు ఏమీ తెలియకముందే చాలా సంవత్సరాల క్రితం ఆ దర్శనం వచ్చింది. దాన్ని మీరు గుర్తించుకున్నారా? ఈ పాస్టర్ గారు ఏ దర్శనం? ఇప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ దర్శనం ఏమిటో సంఘం చెప్పుచున్నది ఆమేనని. అది ఇచ్చట ఉన్నది. అది తక్కిన వాటి వలె ఖచ్చితంగా దేవుని వాక్యంతో కరెక్ట్ గా సరిపోతుంది. ప్రసంగ వేదికను బ్రహ్నాం గారు 2 సార్లు తట్టుచున్నారు. మరియు నా హృదయమును దేవుడు ఎరుగును. అటువంటి దానిని గురించి నా హృదయములో నేనెన్నడూ ఆలోచించలేదు. మరియు అది ఇక్కడ ఉన్నది. ఏ రోజు కూడా ఆ ఉరుముల గురించిన ప్రణాళిక ప్రవక్త ఏమైనా ఆలోచించి చెప్పింది అనుకుంటున్నారా? కానే కాదు. దేవుడి దగ్గర నుంచి, సింహాసనం దగ్గర నుండి వచ్చినాయి ఆ 7 ఉరుములు. ఆయనలో ఉన్నాయి. అక్కడి నుంచి 7 దోతల దగ్గరికి వచ్చాయి. 7 దోతలు తీసుకొచ్చి వధువుకి ఇచ్చారు. ఇప్పుడు వధువు ఆయన స్వరముగా మార్చబడింది. అంటే ఏ ఉరుములైతే దేవుడిలో ఉన్నాయో అవే ఉరుములు వధువులో ఉన్నాయి.
ఇప్పుడు ఉరుము దేవుడి యొక్క స్వరాన్ని ఎవరు ప్రతిబింబిస్తున్నారంటే వధువు, ఆయన భార్య. మీరు ఈ విషయం పట్టుకుంటున్నారా? మొదటిగా దేవుడు హల్లెలూయా సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆ దైవత్వం అంతా కూడా ఎవరిలో కుమ్మరించబడింది అంటే యేసుక్రీస్తులో. ఇప్పుడు కృపా సింహాసనముగా ఎవరయ్యారంటే యేసుక్రీస్తే కృపా సింహాసనంగా మార్చబడ్డాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. అంటే వేరొక ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు కృపా సింహాసనం ఎవరవుతున్నారంటే, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారో ఆ వ్యక్తి కృపా సింహాసనముగా మార్చబడుతున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోకుండా కృపా సింహాసనంగా మార్చబడలేడు ఆ వ్యక్తి. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? ఇప్పుడు కృపా సింహాసనంగా ఎప్పుడైతే మార్చబడుతున్నాడో లోకానికి తీర్పు తీర్చేది ఈమె. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? ఉరుములు ఈమె నుండే వస్తున్నాయి, ఆ ధ్వనులు ఈమె నుండే వస్తున్నాయి. అందుకే మీరు చూస్తున్నారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం ఏముంది? విస్తార జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము, గొప్ప జన సమూహపు శబ్దము పోలిన ఒక స్వరం. ఆ గొప్ప జన సమూహంలో నుండి ఏమొచ్చాయి? ఉరుములు వచ్చాయి. ఈ ఉరుములు ఉన్నది ఆయల్లో కదా. అవును, ఆయల్లో నుండి ఈమెలోకి వచ్చాయి. హల్లెలూయా. అదే మనకి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తెలియజెప్తుంది. ఆ ఉరుములు ఆ సింహాసనంలో నుండి ఎక్కడికి వస్తున్నాయంటే, ఎదురుగా ఉన్న పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ యొక్క దీపవృక్షం దగ్గరకు వస్తున్నాయి. అక్కడ నుండి ఎదురుగా ఉన్న ఆ గాజు వంటి సముద్రం ఉన్నట్టున్న చూసావా, దానిలోకి వస్తున్నాయి. హల్లెలూయా. మీరు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నాను. కొంచెం ముందుకెళ్దాం. ఇది లోతైన విషయాలు. ప్రకటన గ్రంథం అంటేనే లోతైన సంగతులు. ఇది గ్రహించటానికి మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. మరియు నా హృదయమును దేవుడు ఎరుగును, మరియు అటువంటి దాని గురించి నా హృదయంలో నేను ఎన్నడూ ఆలోచించలేదు. మరియు అది ఇక్కడ ఉన్నది, మనము తలంచిన దానికంటే ఆలస్యమైపోయినది. ఓ మై 304వ పేరా వైపుకు మనం చూస్తున్నాము. ఇక్కడ ఏమున్నదో అది దేవుని యొద్ద నుండి వచ్చిన కార్యమని చూపించుచున్నది. ఎక్కడి నుండి వచ్చింది అది? ఆయన సింహాసనం యొద్ద నుండి వచ్చింది. ఏదో ఒక బైబిల్ స్కూల్ నుండి రాలా, ఒక థియాలజీ నుంచి రాలా. అర్థమవుతుందా? ఈ యొక్క బోధ అనేది ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే, పరలోక సింహాసనం దగ్గర నుండి 7 దూతలు తీసుకొచ్చిన వర్తమానం, 7 ఉరుముల ప్రత్యక్షత. ఇప్పుడు 7 ఉరుముల ప్రత్యక్షతతోనే వధువు నింపబడాలి. ఈ వధువు ఎత్తబాటుకి వెళ్ళాలంటే ఆ 7 ఉరుముల గురించిన బయలుపాటు తెలియాలి. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. ఎలా అనగా చూడండి, చివరి కాల వర్తమానంలో దేవుని యొక్క వాగ్దానంతో అది ఖచ్చితంగా సరిపోతుంది. హల్లెలూయా. చివరి కాల వర్తమానం అంటే 7వ దూత వర్తమానం. ఇంకా 7వ దూత తర్వాత 8వ దూత లేడు. లేదు పాస్టర్ గారు, కొనసాగింపు ఉంది. నో, అవన్నీ డినామినేషన్ సంఘాలు, వర్తమానంలో ఉన్న డినామినేషన్ సంఘాలు. పట్టుకుంటున్నారా? కొనసాగింపు అయ్యేమి లేవు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, రిబకాని ఎవరు తీసుకొచ్చారు? ఎలియాజరు తీసుకొచ్చాడు. అవునా? ఇంకెవరైనా ఉన్నారా? ఇస్సాకు దగ్గరికి ఎలియాజరు తీసుకొచ్చి అప్పచెప్పేశాడు అంతే. మన కాలపు ఎలియాజరు విలియం బ్రన్నహాము, రిబకా మనం, ఇస్సాకు యేసుక్రీస్తు. 63లో బలిష్ఠుడైన దూత వచ్చాడు. మరి ఈ వర్తమానం బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానం దగ్గరికి తీసుకొచ్చేసాడు ఆల్రెడీ 7వ దూత. హల్లెలూయా. అంటే ఎలియాజరు పరిచర్య ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇస్సాకు రిబకా కలుసుకుంటా ఉన్నది. ఇప్పుడు అదృశ్య ఐక్యత జరుగుతున్నది. మీరు పట్టుకుంటున్నారా ఈ విషయాలు? హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు గమనించండి, దేవుని యొక్క వాగ్దానంతో అది ఖచ్చితంగా సరిపోతుంది. మీరు గమనించండి. ఇప్పుడు గమనించండి, కాలము అంతము చేయు వర్తమానముగా ఈ ముద్ర ఉన్నది. ఏ ముద్ర అది? 7వ ముద్ర. కాలాన్ని అంతం చేస్తుంది, అంటే కాలాన్ని ముగిస్తుంది. మరి ప్రకటన 10లో వచ్చిన దూత
సముద్రమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, పరలోకమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగాలు జీవించుచున్న వాణ్ణి తోడని ఒట్టు పెట్టుకొని ఇక కాలం అనేదే లేదు. అంటే కాలాన్ని ముగించే వర్తమానం ప్రకటన 10లో దిగొచ్చినది. అదే 7వ ముద్ర ఉన్నది. అంటే ప్రకటన 10 7వ ముద్ర. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? కాలాన్ని ముగిస్తుందని అంటున్నాడు కదా అక్కడ. అంటే ప్రకటన 10 వర్తమానం కాలాన్ని ముగించేదా కాదా? కొంచెం ముందుకు చూద్దాం. ఇప్పుడు గమనించండి, కాలమును అంతము చేయు వర్తమానముగా ఈ ముద్ర ఉన్నది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? 1 నుండి 6 ముద్రల వరకు మాట్లాడుకోవటం లేదు. 1వ ముద్ర రాయబడింది. ఏంది మొదటి ముద్ర చెప్పండి? ఎవరన్నా చెప్పండి, బయలుపాటు ఉన్నాళ్ళు. ఫస్ట్ ముద్ర ఏంది? మొదటి ముద్ర ఇప్పబడిందా? 7 ఉరుములు వచ్చాయా? మొదటి ముద్ర ఏంటి చెప్పండి? ఎవరిప్పారు ముద్రలు? గొర్రె పిల్లే ముద్రలు ఇప్పింది. పాస్టర్ కాదు, గొర్రె పిల్ల. గొర్రె పిల్ల ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో మరి మీరు చూస్తే విప్పబడిన గ్రంథముతో దిగొచ్చాడు. ఎక్కడెప్పుడు ముద్రలు మీరు చూస్తే పరలోకంలో. పరలోకంలో విప్పబడి ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చాడు. ఎవరు వచ్చింది? బలిష్ఠుడైన దూత. ఎవరైనా క్రీస్తై ఉన్నాడు. ప్రజల మీరు చూస్తున్నారా? ప్రకటన 5లో ఏముంది? 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. ఆ యొక్క గొర్రెపిల్ల ఆయన వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకునేను. ఎవరు తీసుకుంది? ఇది మొదటి రాకడా? నో. మొదటి రాకడలో 7 కన్నులు రాలా. మొదటి రాకడలో గొర్రెపిల్లే ఉంది. కానీ 2వ రాకడ దగ్గరికి వచ్చేదానికి 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల ఉంది. 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల ఉన్నది. వధించబడిన ఆయన వచ్చాడు. హల్లెలూయా. మొదటి రాకడ మీరు చూడండి. మొదటి రాకడలో యేసుక్రీస్తు లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. కానీ 2వ రాకడలో అలా కాదు. 7 దూతలు, 7 కన్నులు, 7 దూతలు, 7 సంఘకాలాల్లో ఉన్న పరిశుద్ధుల్లో ప్రజల 7 కొమ్ములు. హల్లెలూయా. మరి అది 2వ రాకడకు సంబంధించిన వర్తమానం. ప్రకటన 5లో ఉన్నది. మీరు పట్టుకుంటున్నారా? ఆయన వచ్చి గ్రంథమును, ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఎవరు తీసుకుంది? గొర్రెపిల్ల. హల్లెలూయా. అక్కడ క్లియర్ గా ఉంది కదండి. ఆయన అని. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆ గ్రంథాన్ని తీసుకుని 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని మీరు చూడండి. ఇది 4వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి మధ్యలో ఉన్నది విషయం. ఏంటి పాస్టర్ గారు? 4వ అధ్యాయంలో ఇంటికి వెళ్తుంది, వధువు ఎత్తబడుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వధువు తిరిగి మరలా భూమి మీదకి వస్తుంది. అంటే ఈ మధ్యలో ఉన్న విషయాలు, ఈ మధ్యలో ఉన్న విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా.
అందుకే దానియేలు 70 వారాల్లో ముద్రలు, బోరలు, పాత్రలు, కప్పల వంటి అపవిత్ర ఆత్మలు, ఘట సర్పము, క్రూర మృగాలు, ఆ యొక్క సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఇవన్నీ కూడా ఆ యూదుల దగ్గర జరిగే సంఘటనలు అని చెప్పాడు. యూదులకు జరిగే విషయాలు అన్నాడు. ఈ మధ్యలో ఉన్న విషయాలు, మధ్యలో ఉన్న విషయాలు యూదులకు జరుగుతుందా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. స్త్రీ సాంగత్యం ఎరగని వారు ఎవరు? ప్రకటన 14వ అధ్యాయంలో ఉంది. వీరు స్త్రీ సాంగత్యం ఎరగని వారు, అనింద్యులు. ప్రజల వీరు కొత్త పాట పాడతారు. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి పోతారు. ఎవరు వారు? ఎవరండి వారు? హల్లెలూయా. యాక్చువల్గా భూమి మీద లేదు. 4వ అధ్యాయంలో ఎత్తబడింది, భూమి మీద లేదు. అక్కడ జరుగుతుంది 14వ అధ్యాయం, వచ్చేది 19వ అధ్యాయంలో. ఈ మధ్య ఉన్న విషయాలన్నీ యూదులకి. మరి యూదులకంటే అక్కడ యూదులకి జరగబోతున్న విషయాలు అంటే 7వ బోర కింద యూదులకి ఏం జరగబోతుందో, ఆఖరి అర్ధవారంలో యూదులకి ఏం జరగబోతుందో అయ్యే విషయాలు 7వ ముద్ర కింద ఎత్తబడే వధువుకి జరగబోతున్నాయి. హల్లెలూయా. చూసారా అండి? ఇప్పుడు విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అందుకే మెసేజీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడికి రండి. ప్రవక్త ఏమంటున్నాడో ఆ గొర్రె పిల్ల 6వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఆ గొర్రె పిల్ల మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో. ఇక్కడ ఉరుములు ఉన్నాయా? 4 జీవులు కూడా ఉరుములు పలుకుతున్నాయా? 4 జీవులంటే సింహము, ఎద్దు, దూడ, మనుషుని ముఖము, కూర్చున్న పక్షిరాజు. అంటే ఈ 4 జీవుల యొక్క అభిషేకములో ఉరుములు ఉన్నాయా? ఉరుములు ఉన్నాయా? అంటే ఉరుములు వధువు దగ్గరికి వస్తున్నాయా? ఉరుము ఈమె తీసుకుంటా ఉన్నదా? ఆ ఉరుము పక్షాన నిలబడుతుందా? ఆ ఉరుమే దేవుడు స్వరమై ఉన్నదా? వాక్య పక్షాన నిలబడుతుందా ఈమె? ప్రతి కాలంలో కూడా వాక్య పక్షాన నిలబడే వధువు ఉందా? ప్రతి చోట ఉన్నదా? హల్లెలూయా. అన్ని కాలాల్లో వధువు ఉన్నదా? అన్ని కాలాల్లో దేవుడు పక్షాన నిలబడే ఒక గుంపు ఉన్నారా? హల్లెలూయా. చూడండి, ప్రపంచమంతా బబులోను కాలములో నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమకు సాగిల పడతా ఉన్నది. అవునా కదా? ప్రపంచమంతా పాస్టర్ గారు ఓన్లీ బబులోనేనా? ప్రపంచమంతా. తిరిగి మరలా ఆ దినాలు ఈ అంత్యకాలంలో వచ్చాయా? ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒక ప్రతిమకు నమస్కారం చేస్తున్నారా? ఏది పాస్టర్ గారు ప్రతిమే కనపడదే? అది కనపడదు. ఆత్మ చెప్పే స్వరం చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. మీకు అర్థమైతే ప్రవక్త 1962వ సంవత్సరంలోనే ఏం బోధించాడయా అంటే మీరు చూడండి అమ్మది. అది ఆ యొక్క అదేంటంటే క్రూర మృగము యొక్క ప్రతిమ గురించి. హల్లెలూయా. అది ఏంటంటే ప్రపంచ సంఘముల సమైక్య, WCC. అదే ప్రతిమ అని చెప్పేశాడు. అదే ప్రతిమ అని చెప్పాడు. అంటే మీరు చూడండి, దానియేలు చూశాడు. ఏం చూశాడో చెప్పండి. దానియేలు పాదాల దగ్గర కలలో దానియేలు చూశాడు. ఆ ప్రతిమ పాదాల దగ్గర ఇనుము మట్టి కలిసి ఉన్నాయి. ఇనుము మట్టి రెండు కలిసి ఉన్నాయి. ఏంటి? ఇనుము గట్టిగా ఉంటది,
మట్టి, బురద, మట్టి, ఈ రెండు ఎలా కలవగలుగుతాయి? కానీ కలిసిందే అక్కడ. ఇనుము అంటే రోమై ఉన్నది. మోకాళ్ళ దగ్గర కూడా ఇనుమే ఆయన చూసింది. ఇనుము రోమై ఉన్నది. పట్టుకుంటున్నారా? ఇప్పుడు పాదాల దగ్గరికి వచ్చేదలకే, ఇనుము దగ్గరికి వచ్చేదలకి ఏంటంటే అది పోప్ రోమై ఉంది. మట్టి వచ్చేదలకి ప్రొటెస్టెంట్ సంఘాలై ఉన్నాయి. దానిలో నుండి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్ సంఘాలై ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలు తర్వాత ఆ రోమన్ క్యాథలిక్ సంఘము మొత్తం ఏమవుతుంది? ఏకమవుతుంది. అదే ప్రపంచ సంఘముల సమైక్య తీసుకొని వస్తుంది. పట్టుకుంటున్నారా? అంటే మీరు చూడండి, మీరు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే హల్లెలూయా, అహాబు యెజ్బేలు ఉన్న టైంలో మీరు అక్కడ చూస్తే యెహోషువపాతు వెళ్ళి అహాబుతో కలుస్తున్నాడు. హల్లెలూయా. ఓ అహాబుతో ఎందుకు కలుస్తున్నావు? యెహోషువపాతుతో నువ్వు కలవకూడదు కదా. హల్లెలూయా. నువ్వు అహాబుతో కలవకూడదు కదా, కానీ కలుస్తున్నాడు. అక్కడ ఇరుకుల్లో పడ్డాడు కలవటం ద్వారా, ఇబ్బందుల్లో పడ్డాడు కలవటం ద్వారా. పట్టుకుంటున్నారు? ప్రపంచ సంఘముల సమైక్యతో మనం కలవకూడదు. హల్లెలూయా. మీకు తెలుసా, ఎప్పుడైతే అహాబు వెళ్ళి ఆ యొక్క యెహోషువపాతు వెళ్ళి అహాబును కలుసుకొని రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దామంటున్నాడు. అంటే రామోత్గిలాదు మీదకి టార్గెట్ యుద్ధానికి వెళ్ళటానికి. అంటే ఈ యుద్ధానికి వెళ్ళే ముందు ఏలియా తీసేయబడ్డాడు. ఏలియా ప్లేస్ లో మీకాయా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళేదే 3వ ప్రపంచ యుద్ధం. ఈ 3వ ప్రపంచ యుద్ధానికి ముందుగా ఈ ప్రపంచ సంఘములన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. అంటే రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ సంఘాలు ఏకమవుతా ఉన్నాయి. హల్లెలూయా. అక్కడ కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు వస్తాయి. మీరు చూస్తున్నారా? అక్కడ ఏమొస్తాయి? కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు. మీరు చూడండి, అదంతా నీకు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము ఎన్నో వచనమది 16వ అధ్యాయము యూఫ్రటీస్ అను మహానది 12 నుండి చూడమ్మా. 6వ దూత ఈ విషయాలన్నీ నీకు తెలియపరచబడాలంటే నువ్వు 7వ దూతను కలుసుకోవాలి. 7వ దూత ఎరగకుండా ఈ విషయాలు అసలు ఒక్క ముఖ కూడా తెలియవు. మరి ఇక్కడ 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరించగా తూర్పు నుండి వచ్చు రాజులకు దాని నీళ్లు ఎండిపోయినాయి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి, అంటే ఇవి సూచనలు కూడా చేస్తాయా రాశాడు కదా. సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే ఇవి. అంటే ఎవరి నోటి నుండి వస్తున్నాయి ఇవి? ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. హల్లెలూయా. మీకు తెలిసి ఉండాలి అబద్ధ ప్రవక్త ఎవరో, ఆ ఘట సర్పం ఎవరో, ఆ క్రూర మృగము ఏదో. మృగము శక్తికి సాదృశ్యమేనా? హల్లెలూయా. ఎందుకు ఈ అపవిత్రాత్మలు వచ్చాయో తెలుసా? హెర్మగద్దోని యుద్ధానికి నడిపించటానికి, ప్రజలని హెర్మగద్దోని యుద్ధానికి నడిపించటానికి. ఆ యుద్ధాన్ని ముగించేది ఎవరో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. 19వ అధ్యాయంలో వధువు భూమి మీదకి వచ్చి, యేసుక్రీస్తు వధువు భూమి మీదకి వచ్చి హెర్మగద్దోని యుద్ధాన్ని ముగించేస్తారు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? అక్కడ కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు వచ్చాయి. రామోత్గిలాదు మీదకి వెళ్ళేటప్పుడు కూడా కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు వచ్చాయి. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా చూడండి.
పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం సారి చేస్తుంది. అది 3 రంగుల కలయికై ఉన్నది. ఏంటి ఆ 3 రంగులు? తెలుపు, ఎరుపు, నలుపు. అయ్యారా? తెలుపు అంటే మతం, మతపు శక్తి. తెల్ల గుర్రం అండి. గుర్రం శక్తికి సాదృశ్యమే కదా. మతం పేరు మీద వాడు ప్రజలను మోసగిస్తున్నాడు. అదే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అయి ఉన్నాడు. రెండోది చెప్పండి, ఎర్ర గుర్రం. అది రాజకీయపు శక్తి, అంటే దేశాలను పరిపాలిస్తున్న శక్తి. పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు చూడండి, 450 మంది ప్రవక్తలు ఉన్నారా? అది మతపు శక్తి, తెల్ల గుర్రం అయి ఉన్నది. వాళ్ళు అహాబు, యెజబెలు, వీళ్ళెవరు? అది అహాబు ఎవరు? ఈ యొక్క ఇంకొక ఆయన పేరేంటయ్యా, యెహోషాపాతు. వీళ్ళెవరు? దేశాన్ని పరిపాలిస్తున్న వారై ఉన్నారు. రాజకీయపు శక్తి అయి ఉన్నది. 450 మంది మీదకి ఒక చీకటి ఆత్మ, అబద్ధమైన ఆత్మ వచ్చినదా? చీకటి ఆత్మ వచ్చినదా? అది నల్ల గుర్రం అయి ఉన్నది. నల్ల గుర్రం కనబడుతుందా అక్కడ? అబద్ధమాడు ఆత్మగా, దయ్యపు ఆత్మగా వారి మీదకు వచ్చేసింది. అది 3 ఏకమై ఎక్కడికి తీసుకెళ్తుంది? హెర్మగెద్దోని యుద్ధానికి. ఈ కాలము కూడా అదే జరిగేది. ఈ కప్పల వంటి అపవిత్రాత్మలు భూమి మీదకి బయలు వెళ్ళాయి. ఇవి ప్రజలని హెర్మగెద్దోనికి తీసుకెళ్తున్నాయి. అందుకే నా ప్రజలారా, మీరు దాని పాపంలో వద్దు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించొద్దు. దాన్ని విడిచి బయటకు రండి. ముద్రలు తెరవబడుతున్నాయి, ఉరుములు బయలుపరచబడుతున్నాయి. నువ్వు ఇంకెంత మాత్రం దానిలో ఉండటానికి ఇష్టపడవు. కొంచెం ముందుకెళ్దామా? చూసారా ఎంత ధన సంపదో? ఆత్మీయంగా ఇదంతా ధనాకారమై ఉన్నది. ఇదంతా ధన సంపద అయి ఉన్నది. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రవక్త ఆహారాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. మీరు 6 కళలు చూడండి, 6 కళలు. మీరు ఆ ముద్రలు తెరవబడే ముందు 6 కళలు. 6 కళలలో మరి ఒక కళ ఆహారాన్ని సిద్ధపరుస్తుంది అన్నాడు. 2 వ్యక్తులు ఉన్నారు. వారు ఒక చిన్న పడవ వేసుకొని అవతల గట్టుకు వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళు అవతల గట్టుకు వెళ్ళటానికి వెళ్ళలేరు. ప్రవక్త వాళ్ళు వెళ్ళినట్టుగా నువ్వు కూడా ఆ పడవ ఎక్కువ అని ఒక స్వరం వినపడతా ఉంది. ఆ పడవ అతను అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, ఆ పడవ అవతల గట్టుకి తీసుకెళ్లలేదు అంటున్నాడు. మరి ఆ 2 వ్యక్తులు, అవతల ఉన్న 2 వ్యక్తులు వెళ్తున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అంటున్నాడు. నాకు తెలుసు, నేను పడవ నడిపే నావికుడినై ఉన్నాను, కాబట్టి అది అవతల దగ్గరికి చేర్చదని నాకు తెలుసు అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. అవతల దగ్గరికి చేర్చాలంటే ఒక స్టీమర్ ఉండాలి, ఒక అగ్ని ఉండాలి, ఒక అగ్ని స్తంభం ఉండాలి, అపరంజి వంటి రంగు ఉండాలి, ఫైర్ ఉండాలి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అక్కడ అంటున్నాడు, నువ్వు ఆహారాన్ని సిద్ధపరచు అంటున్నాడు. ఎందుకంటే ఒక వధువు రాబోతా ఉన్నది. ఆ చివరి కాలంలో ఒక వధువు ఆ ఆహారాన్ని భుజించి ఆమె అవతల గట్టుకు వెళ్ళటానికి వాక్య పక్షాన నిలబడే ఒక వధువు. ఇక్కడ మీరు చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. దేవుని యొక్క వాగ్దానంతో అది ఖచ్చితంగా సరిపోతుంది. మీరు గమనించండి, ఇప్పుడు గమనించండి. కాలం అంతము చేయు వర్తమానముగా ఈ ముద్ర ఉంది. ఏ ముద్ర అది? 7వ ముద్ర. కాలాన్ని అంతము చేయు వర్తమానముగా. చూసారా? 7వ ముద్ర అంటే అన్నిటి యొక్క ముగింపు. ఈ ముద్ర ఉన్నది. ఆయన 6 ముద్రలు బయలుపరిచెను. 6 ముద్రల గురించి మీకు తెలియపరచబడుతుంది. మొదటి ముద్ర క్రీస్తు విరోధి. 2వ ముద్ర చెప్పండి, ఎర్ర గుర్రం. హల్లెలూయా. రాజకీయము. అవునా? వాడు ఏం చేస్తున్నాడు? మతమును రాజకీయాన్ని కలుపుతున్నాడు అక్కడ. హల్లెలూయా. అదే కదా 3వ సంఘకాలం, 4వ సంఘకాలంలో జరిగింది. తుయితైర సంఘకాలంలో అదే జరిగినది. హల్లెలూయా. అంటే ఈ ముద్రల్లో ఏమున్నదో అవే కార్యాలు సంఘానికి కూడా జరిగాయి. హల్లెలూయా. ముద్రల్లో ఉన్న విషయాలే సంఘానికి జరిగి ఉన్నాయి. మీరు పట్టుకుంటున్నారా అండి? తర్వాత మనము 3వ జీవి కాలం చూస్తున్నాము. అప్పుడు వాడు ఏం చేశాడు? నల్ల గుర్రం. వాడు ఆ ప్రజలను ఏం చేస్తా ఉన్నాడు?
దేనారమునకు సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్లు ఎవలు, నూనెను, ద్రాక్షారసం పాడు చే, అంటే వ్యాపారం చేస్తున్నాడు వాడు. ఆ యొక్క వాక్యాన్ని అమ్ముతున్నాడు వాడు, తన యొక్క ఆ బోధన అమ్ముతున్నాడు వాడు. రైతుల్లా అదే కదండి, పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు చూద్దాము. 6 ముద్రలు, 5వ ముద్ర దగ్గరికి వచ్చేసేదానికే 6వ ముద్ర, 4వ ముద్రలోనేమో అదేంటండి మృత్యు. దానికి పేరు ఇవ్వబడింది మృత్యు అని. పాండ్రు రంగు కలిగిన గుర్రం. అది క్రూర మృగాల వల్ల, ఇంకా ఖడ్గము వల్ల మరణము, అలా కరువు, అలా అంటే ఏకమవుతున్నాయి అన్ని. అది 4వ ముద్రలో. కరువులు కనబడుతున్నాయా? ఖడ్గాలంటే యుద్ధాలు కనబడుతున్నాయా? మన ప్రవక్త చెప్పలేదా? యేసుక్రీస్తు చెప్పలేదా? రాకడ సూచనల గురించి చెప్పలేదు? ఇవి కరువులు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ వింటారు, ఇవన్నీ రాకడ సూచనలు అని చెప్పలేదా? అవే నీకు 4వ ముద్రలో కనబడతలేదా? ప్రజల అంటే 4వ ముద్రలో ఈ మెత్తబడుతుంది. 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలై ఉన్నాయి. 6వ ముద్ర శ్రమలై ఉన్నాయి. 7వ ముద్ర దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారు? 6 ముద్రలు కూర్చిన బయలుపరచబడిను. 6 ముద్రలకు వచ్చిన బయలుపాటు వచ్చింది. అయితే 7వ ముద్ర దాని గురించి ఏమి చెప్పబడలా. హల్లెలూయా. ఇప్పుడు మనం వరుసగా చూసుకుంటా వచ్చాం. మొదటి ముద్ర ఏంటో, 2వ ముద్ర, 3, 4 ముద్రల్లో వధువు ఎత్తబడుతుంది. 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. 6వ ముద్ర శ్రమలు. పట్టుకుంటున్నారా అండి? 3.5 సంవత్సరం, 7 ఏండ్లు కాదండి. సంఘశాఖ వాళ్ళు 7 ఏండ్లు శ్రమలు అంటారు, 7 ఏండ్లు విందు అంటాడు. 7 ఏండ్లు విందు లేదు, 7 ఏండ్లు శ్రమలు లేవు. విందు ఉన్నదే 3.5, శ్రమలు ఉన్నాయే 3.5. ఎందుకంటే యూదులకు కాలం ఎంత ఉంది? ఆల్రెడీ వాళ్ళకి 69.5 వారం అయిపోయింది. 70 వారాలు వాళ్ళకి. ఇంకా అర్ధ వారం మిగిలింది. ఒక వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఒక రోజు వచ్చి 1 సంవత్సరం. అంటే 7 రోజులు 7 సంవత్సరాలు. 69.5 అయిపోయిందంటే ఇంకెంత మిగిలింది? అర్ధ వారం మిగిలింది. అర్ధ వారం అంటే 3.5 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఈ విషయాలు పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా మీరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. చాలా జాగ్రత్త చూద్దాం. హల్లెలూయా. అందుకే చాలా ప్రణాళిక ఉంది కదా 3.5 సంవత్సరాల టైంలో. ఎంత పెద్ద ప్రణాళిక ఉందో చూడండి. ఎంత పెద్ద ప్రణాళిక ఉందండి. 4వ అధ్యాయంలో ఎత్తబడితే వధువు 19వ అధ్యాయంలో వస్తుందంటే మధ్యలో ఉన్న ప్రణాళిక అంతా దేని గురించి? అక్కడ ఉన్న కార్యాల గురించే. ప్రజల కొంచెం ముందుకెళ్దాం. 7వ ముద్ర. అయితే 7వ దాని గురించి ఏమీ చెప్పలేదు. దాని గురించి తెలుసుకొనుటకు ముందు పరిశుద్ధ గ్రంథము ప్రకారం ఇది అంత్యకాలపు ముద్ర అగును. హల్లెలూయా. 7వ ముద్ర గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు పరిశుద్ధ గ్రంథము ప్రకారం ఏం తెలియజెప్తుందంటే ఇది అంత్యకాలపు ముద్ర. హల్లెలూయా. అంత్యకాలపు అంటే మనము అంత్యకాలంలో ఉన్నాం. హల్లెలూయా. అంత్యకాలపు ముద్ర అగును. అది ప్రారంభించబడినప్పుడు అది ఒక పూర్తి రహస్యముగా ఉండును. అంటే దానికి ప్రారంభించబడటం, ఆ ముద్ర ముగించబడటం. ప్రారంభించబడుతున్నప్పుడు ఆ ముద్ర అంటే ఆ 7వ ముద్ర ప్రారంభించబడుతున్నప్పుడు అది ఒక పూర్తి రహస్యముగా ఉండును. అంటే అది అందరికీ చూయించేది కాదు. ఒక వీధిలోకి వెళ్ళిపోయి దండోరా వేసేసి అందరికి తెలియజెప్పేది కూడా కాదు. అది రహస్యం. అది ప్రారంభించినప్పుడే రహస్యంగా ప్రారంభిస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? 2వ రాకడ గురించి ఏమన్నాడు? నేను దొంగవలే అంటే ప్రభువు యొక్క రాకడ దొంగవలే ఉంటది. అంటే దొంగ అంటే రహస్యముగా జరుగుతుంది. అది అందరికి కనపడేలా జరుగుతుందా? అందరికీ కనపడేలాగేం జరగదు. అది
హల్లెలూయా. మీరు చూస్తున్నారా? విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ప్రారంభం ఉంటుంది. 7వ ముద్ర ఎవరో కాదు, క్రీస్తే. ఒక వ్యక్తి యొక్క జీవితంలోకి రావటం ఉంటది, ప్రారంభం ఉంటది. అది ఆ వ్యక్తిని వాక్యానికి బెండ్ చేస్తా ఉంటాడు, వాక్యానికి విధేయత చూపుతా ఉంటాడు, వాక్యముగా ఆ వ్యక్తి మార్చబడతా ఉంటాడు. అతడిలో నుండి ఉరుములు బయలు వెళ్తాయి, అతనికి వర్తమానం తెలియపరచబడుతుంది, అతనికి వర్తమానం స్పోకెన్ వర్డ్ వర్తమానం కిందకి వెళ్తాడు. అతడు పలికినప్పుడు జరుగుతుంది. అతడు నశించిన ఆత్మలకు బోధిస్తాడు, అతడు వెళ్తాడు ఎత్తబాటులో. ప్రారంభము, ముగింపు. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? అది 7వ ముద్ర ప్రారంభించినప్పుడు అది రహస్యంగా ఉంటది. హల్లెలూయా. రహస్యంగా ఉంటుందా పాస్టర్ గారు? ఇక్కడ ప్రవక్త ఏమన్నాడో చూడండి. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు? దాని గురించి తెలుసుకున్నట్టుకు పరిశుద్ధ గ్రంథము ప్రకారము ఇది ఏంటంటే అంత్యకాలపు ముద్ర అవుతుంది. అది ప్రారంభించినప్పుడు అది పూర్తి రహస్యముగా ఉండును. అది పూర్తి రహస్యం. హల్లెలూయా. మరి చూస్తున్నారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకేమంటున్నాడో చూడండి. పూర్తి రహస్యముగా. ప్రభువా, ఆ రహస్యాన్ని గురించిన ప్రత్యక్షత కావాలంటే కేవలము దేవుడు కృప ద్వారా ఎన్నికలో ఉంటే తప్ప ఆ రహస్యము గూర్చిన ప్రత్యక్షత అవతల వ్యక్తికి అర్థం కాదు. పాస్టర్ ఎంత వివరించి చెప్పినా కానీ అర్థం కాదు, అంతే. ఆ రహస్యము గూర్చిన ప్రత్యక్షత అవతల వ్యక్తికి అర్థం అవ్వాలంటే దేవుడే అతనికి బయలుపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్లో ఇలా ఉంది, లేఖనం ఇలా చెప్తుంది, ప్రయాస పడు వాని వలనైనను పొందగోరు వాని వలనైనను కాదు, కాని కనికరించు దేవుడి వల్లే సమస్తము సాధ్యం. పరలోక డైమెన్షన్ లో అయిపోయింది. ఇప్పుడు పరలోక డైమెన్షన్ లో ఎవరైతే ఉన్నారో వారే భూమి మీద 7వ ముద్రతో నింపబడుతున్నారు, ఆ ప్రత్యక్షతతో నింపబడుతున్నారు. పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ మీరు చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? అది పూర్తి రహస్యముగా ఉండును. అది రహస్యమా పాస్టర్ గారు? ఆ 7వ ముద్ర రహస్యమా పాస్టర్ గారు? ఎస్, అది రహస్యం. ఏంటి? దొంగ వాడు వచ్చేటప్పుడు అందరికి దండోరేసి నేను వస్తున్నానని చెప్తాడా ఏంటి? అసలు దొంగ ఎందుకు వస్తాడు? టీ స్పూన్లు, చెంచాలు, టూత్ పేస్ట్లు, బ్రష్లు ఈ కాజేయటానికి వస్తాడా? షర్ట్లు ఈ కాజేయటానికి వస్తాడా? నో. దొంగ వచ్చేది విలువైన వాటిని. అవునా? అంటే దొంగ యేసుక్రీస్తు దొంగ వలె వస్తున్నారంటే భూమి మీద విలువైనవి ఏవో ఉన్నాయి. విలువైనది ఎవరయ్యా అంటే ఆయన భార్య. అంటే విలువైన వాటిని దోచుకొని తీసుకొని వెళ్తున్నాడు, అంటే ఆయన భార్యని తీసుకొని వెళ్తున్నాడు. ప్రజలాడ్. అంటే దొంగ వచ్చేది 7వ ముద్ర. అంటే 7వ ముద్ర అంటే అది రహస్యంగా ఆమెలోకి వస్తున్నాడు ఆయన, ఆ విలువైన దాన్ని దోచుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన దాన్ని తీసుకొని వెళ్ళే టైం ఒకటి ఉన్నది. మీరు పట్టుకుంటున్నారా? తీసుకొని వెళ్ళేదే ఎత్తబాటు, తీసుకొని వెళ్ళేదే ఎత్తబాటు. హల్లెలూయా. మరి ఇక్కడ కొంత మీరు చూడండి, దొంగ బంగారం ఎక్కడుందా అని ఎతుకుతాడు, ఏ బీరువాలో దాచిపెట్టిందా అని ఎతుకుతాడు. అవునా కదా? వాడు మొట్టమొదట వాడి కన్ను దేని మీద ఉంటుంది? బంగారం మీద ఉంటుంది. అవునా కదా?
బంగారం మీద ఉండేది. బంగారం అంటే ఏంటి? దైవత్వం. యేసుక్రీస్తు యొక్క దైవత్వం, యేసుక్రీస్తు యొక్క వాక్యముతో ఎవరు నింపబడ్డాడా అని, ఎక్కడ నా వధువు ఉందా అని ఆయనే ఎదుగుతున్నాడు. మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో ఎలా ఉన్నది? లూకాసు వార్తలు అనుకుంటా, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. అవునా? అది మొదటి రాకడేనా? రెండో రాకడ కాదా? రెండో రాకడ కూడా మనిషి కుమారుడుగా వచ్చాడా? రెండో రాకడలో కూడా ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడా? పోగొట్టుకున్న వారిని, నశించటం అంటే కోల్పోవటం కాదు, పోగొట్టుకున్న వారిని తిరిగి సంపాదించుకోవడానికి హల్లెలూయా మనిషి కుమారుడు వచ్చాడు. మీరు చూడండి, అది లూకాసు వార్త 17 ఎక్కడ ఉంటది అది. సరే కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడికి వద్దామా ఇక్కడ? అది 7వ ముద్ర అనేది ఒక పూర్తి రహస్యమేనా? ఒక పూర్తి రహస్యం. గుర్తించుకోండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. ఏంటది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. హల్లెలూయా. మీరు చూస్తున్నారా ఇది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం దాకా మనం చూస్తే బలిష్ఠుడైన దూత గురించి ఉన్నది. 7వ వచనం చూస్తే 7వ దూత ఉన్నది. 7వ వచనములో బలిష్ఠుడైన దూత 7వ దూతలో కుమ్మరించుకోవటం ఉన్నది. 8వ వచనము కనుక చూస్తే ఆ బలిష్ఠుడైన దూత మరి ఎవరిలో? ఆ యొక్క యోహానులో కుమ్మరించుకోవటం ఉన్నది. వధువులో తను తాను కుమ్మరించుకోవటం ఉన్నది. మీరు చూస్తున్నారా విషయాలు? కొంచెం ముందుకు చూద్దాం. ప్రకటన 10 1 నుంచి 7, 1 నుండి 7 అధ్యాయం. ప్రకటన 1 నుండి 7. 7వ దూత యొక్క వర్తమానపు చివర దేవుని యొక్క మర్మములన్నీయు తెలియపరచబడును. మర్మములన్నీయు అన్ని మర్మాలా పాస్టర్ గారు? ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టేది లేదు. అన్ని మర్మములు తెలియపరచబడును. మనము 7వ ముద్ర విప్పబడుచున్న అంత్యకాలంలో ఉన్నాము. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు 305వ పేర జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు నాకు ఇట్లా తెలియను, ఎట్లు తెలియను, నాకు ఎట్లు తెలియను? ఆ యొక్క 7వ దూత గురించి, ఈ మర్మముల గురించి అసలు నాకు ఎట్లు తెలియను? ఆ దినమున గడిచిన ఆదివారం, ఒక వారమునకు క్రిందట నేను చెప్పాను, దీనుడుగా ఉండండి. ప్రవక్త వర్తమానంలో చెప్తా ఉన్నాడు. ఒక వారము క్రిందట, గడిచిన ఒక వారము కిందట దీనులుగా ఉండండి అను దానిపై నేను ప్రసంగించుచున్నప్పుడు గుర్తించుకోనండి. వర్తమానం పేరు. ఏం చెప్తున్నావు పాస్టర్ గారు? దీనులుగా ఉండండి. ఏంటి దీనులుగా ఉండండి? 7th సీల్ అంటే నిన్ను దేనిలోకి తీసుకెళ్తుంది? వేరు చేస్తుంది, లోకము నుండి దీనత్వములోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. మీకు తెలుసా దయ, ప్రేమ, ఆ తలరాయి వచ్చినప్పుడు ప్రజల దయ లేక ప్రేమ పట్టుకుంటున్నారా మీరు ఈ విషయాలు? ప్రవక్త ఎందుకు దీనుడుగా ఉండమంటున్నాడు? దీనులుగా ఎందుకు ఉండమంటున్నాడు? ప్రజల ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. దీనులుగా ఉండండి అను దానిపై నేను ప్రసంగించుచున్నప్పుడు గుర్తుంచుకోండి. ఈ వర్తమానం తెలుగులో ఏమైనా ఉందేమో ట్రై చేయండి అమ్మా. ఏంటంటే
దీనులుగా ఉండండి, దీనులుగా ఉండండి. హల్లెలూయా. సామాన్యతలో తను మరుగుపరుచుకొని పిదప అందులోనే బయలుపరుచుకోనండు. ఇది దాన్ని దీనులుగా ఉండండి అని చెప్తుండు. ఎస్ దీనుడుగా ఉండండి, దీనుడుగా ఉండండి అన్న దానిపై నేను ప్రసంగించినప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు అల్పమైన వాటి ద్వారా వ్యవహరించును. హల్లెలూయా. అల్పమైన వాటి ద్వారా వ్యవహరించును. ఆ దీనత్వం అనేది దేనిని గురించి నిజంగా మాట్లాడుతుందని నేను గుర్తించలేదు. హల్లెలూయా. ఆ దీనత్వం అనేది దేని గురించి నిజంగా మాట్లాడుచున్నదా నేను గుర్తించలేదు. మరియు ఇప్పుడు నేను దానిని చూస్తున్నాను. అది అటువంటి దీన మార్గమున ఉన్నది. మీరు అటువంటి ప్రాముఖ్యమైన కార్యము వాటికన్ లేక వాటికి బయలు పడవచ్చును అని మీరు అనుకోవచ్చు. అయితే బాప్తిజమిచ్చి యోహాను వలె అది వచ్చును. వాటికన్ సిటీకి, ఆ సభ వారికి దీని గురించిన ప్రత్యక్షత బయలుపడొచ్చేమో అని మీరు అనుకుంటారేమో. అంటే మొదటి రాకడ కూడా ఏమనుకున్నారు? ఆ యొక్క సన్హెద్ర సభకి, ఆ ప్రధాన యాజకులకి ఆ మొదటి రాకడ గురించిన ప్రత్యక్షత బయలుపడుతుందని జనులందరూ అనుకున్నారు. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను ఆ యొక్క రాకడ గురించి ప్రకటించాడు. మొదటి రాకడ అండి. మొదటి రాకడ ఎవరు ప్రకటించింది? బాప్తిజం ఇచ్చి యోహాను కాదా? అలాగే ఉంటదన్నాడు రెండో రాకడ. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆ యొక్క వాటికన్ లేక అటువంటి వాటికి బయలుపడవచ్చును అని మీరు అనుకోవచ్చును. అయితే అలా కాదది అంటున్నాడు. అలా కాదది. మరి ఎలాగా? బాప్తిజం ఇచ్చి యోహాను వలె అది వచ్చును. అక్కడ సన్నిహిత సభ వారికి ఏమైనా బయలుపరుచుకున్నారా? నో. ఇక్కడ కూడా అంతే అంటున్నాడు. అది మన ప్రభువు ఒక పశువుల పాకలో జన్మించిన విధముగా వచ్చును. ఎంత సామాన్యతలో! గొప్ప గొప్ప సంఘాలన్నీ తొట్టుపడటానికి, పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘాలన్నీ పడిపోవటానికి ఎంత సామాన్యతలో దేవుడు తను తాను తగ్గించుకొని పిదప అందులోనే బయలుపరుచుకుంటున్నాడు. సామాన్యులకే బయలుపరుచుకుంటున్నాడు. పెద్ద పెద్ద వాటి వైపు చూడొద్దు. హల్లెలూయా. దీనత్వములోనే దాగున్నది. దైవత్వం అంతా అక్కడే దాగున్నదని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడో చూడండి. అయితే బాప్తిజం ఇచ్చి యోహాను వలె అది వచ్చును. అది మన ప్రభు పశువుల పాకలో జన్మించిన విధముగా వచ్చును. దేవునికి మహిమ. హల్లెలూయా. పుట్టింది ప్రభు ఎక్కడ? కంపు కొట్టే, దుర్వాసన వచ్చే పశువుల పాకలో జన్మించాడు. ఒక కంపు కొట్టే శరీరం, ఒక దుర్వాసన వస్తున్న శరీరంలోనికి మరి రెండవ రాకడలో యేసు విలియం మ్యారియన్ బ్రన్హాంలోకి వచ్చి ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీరు పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా చూడండి. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. దేవునికి మహిమ. కావున నాకు సహాయపడము, గడియ సమీపించి ఉన్నది. ఆమేన్. మనం ఎక్కడున్నాము? ఓ మై హల్లెలూయా. మనం ఎక్కడున్నాము? హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు, 7వ ముద్ర ఒక కంపు కొట్టే పశువుల పాకల్లోకి వచ్చిందా? ఆ కంపు కట్టే ఆ పశువుల పాక ఈ శరీరమేనా? ఈ దేహమేనా? ఏమండి, ఇది కంపు కొట్టే దేహం కదండి. మరి దీనిలోనికి 7వ ముద్ర నివసించడానికి, దీనిలోనికి రావడానికి ఇష్టమైనది.
ప్రవక్తలోకి ఏ దేవుడైతే వచ్చాడో అదే దేవుడు, అదే 7వ ముద్ర ఆయన భార్యలోకి రావడానికి. Praise the Lord. ఎంతమంది కోరుకుంటున్నారండి ఈ విషయాలు? ఎంతమంది జాగ్రత్తగా పట్టుకుంటున్నారండి? హల్లెలూయా. అందుకే దీనత్వములో ఉండమంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. నాకు సహాయపడము, గడియ సమీపించి ఉన్నది. ఏంటి 7వ ముద్ర గడియ సమీపించిందా? Yes. గడియ సమీపించి ఉన్నది. ఆమేన్. మనం ఇక్కడ ఉన్నాము. ఓ మై హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క దర్శనము యొక్క సత్యమును, హల్లెలూయా, దేవుని దర్శనము యొక్క సత్యమును 7 దూతలు పశ్చిమము నుండి నన్ను తీసుకొని పోవుటను మీరు దాన్ని చూచితిరా? హల్లెలూయా. ఏం చెప్పావు పాస్టర్ గారు? ఇప్పుడు 7 దూతలు వచ్చి ప్రవక్తను తీసుకొని వెళ్ళారు. పశ్చిమము నుండి తీసుకెళ్లారా పాస్టర్ గారు? ఆ మేఘములో తీసుకొని వెళ్ళారు. అవునా కాదా? మరి అదేంటి? ఆ మేఘం ఏంటి? 7 దూతల సముదాయమేనా? మరి విలియం మేరం బ్రహ్నాం గారిని తీసుకొని వెళ్ళారా? పాస్టర్ గారు 6 దూతలు అక్కడ ఉండి భూమి మీద 7వ దూత ఉంటే అది నువ్వు చెప్పినట్టు ఈయన్ని తీసుకొని వెళ్ళారంటే అది ఒక రకం. 7 దూతలు వచ్చారంట మేఘంలో. 7 దూతలు వచ్చారు. మరి భూమి మీద ఉన్న ఆయన ఎవరు? అక్కడ 7 ఆయన ఉంటే ఇక్కడ కూడా 7 ఆయన ఉన్నాడా? రైతులా సహోదరుడా, నేను ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యోహాను అక్కడ 24 చూస్తున్నాడు. 24 పెద్దలను చూస్తున్నాడు. యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ యొక్క 24 పెద్దలను చూస్తున్నప్పుడు, హల్లెలూయా, 24 పెద్దలు అక్కడ ఉన్నప్పుడు యోహాను 12 మంది అపోస్తులలో ఒకడా కాదా? 24 పెద్దల్లో ఒకడా కాదా? మరి ఇక్కడ యోహాను ఉండినప్పుడు అక్కడ ఉన్న ఆయన్ని ఎవరై ఉంటారు? ఆయన ఇక్కడ యోహాను చూసుకున్నాడు కదా. ఆ 24లలో ఉన్న ఆ వ్యక్తి ఎవరై ఉన్నాడా? హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఈయనెవరు? ఆ 24లో ఉన్న ఆ వ్యక్తి యోహాను యొక్క స్థానాన్ని భర్తీ చేసిన ఆయన ఎవరు? ఈయనే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, వాక్యపు శరీరమై ఉన్నది. ఇది ఆత్మ ద్వారా కొనుకోబడిన శరీరమై ఉన్నది. ఆ వాక్యపు శరీరాన్ని చూసుకుంటా ఉన్నాడు. మరి 63లో వచ్చింది కూడా వాక్యపు శరీరమే అయి ఉన్నది. ఆత్మ ద్వారాగా 7వ దూతను కూడా మేఘంలోకి కొనిపోయాడు. దేని కొరకు? 7 ఉరుములు. 7 ఉరుముల ప్రత్యక్షత. 7వ ముద్రలో మొదటి బడత తెరవడానికి ప్రవక్త తెలియని రాతని, ఆ రాయబడిన వాక్యాన్ని, ఆ రాయబడిన వాక్యం గురించిన వివరణ ఇవ్వడానికి ప్రవక్త ఎక్కడికి వెళ్తున్నాడా? పశ్చిమానికి వెళ్తున్నాడు. ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు పాస్టర్ గారు? పశ్చిమానికి. హల్లెలూయా. మేఘం పశ్చిమానికి వచ్చింది. మేఘం పశ్చిమానికి వచ్చి పశ్చిమాన ఉన్న ఆరిజోనా ప్రాంతానికి వచ్చినది. ఇదేనా ఆరిజోనా ప్రాంతము? ఎడారి డ్రై ప్రాంతమై ఉన్నది. మరి ఇది ఆరిజోనా ప్రాంతమై ఉన్నది. మేఘము ఈ శరీరంలోకి రావడానికి, దేవుడి వాక్యము ఈ శరీరంలోకి రావడానికి దేవుడికి ఇష్టమై ఉన్నది. పశ్చిమాన ఉన్న ఈ జనుల దగ్గరికి మేఘం వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆదిలోన మేఘం ఎలా వచ్చినదో, 7 దూతలు ఎలా వచ్చారో, ఈ రోజు ఈ వధువుకి ఆ 7 ఉరుముల గురించిన ప్రణాళిక తెరవడానికి ఈ ఆరిజోనా ప్రాంతంలో ఈమె దగ్గరికి ఆ 7 దూతలు వచ్చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ 7 ఉరుములు ఈమెకి బయలుపరచబడుతున్నాయి. 7 దూతల్లో నుండి వచ్చిన స్వరాలేనా 7 ఉరుములు? ప్రైజ్ ది లార్డ్. 7 ఉరుముల ప్రణాళికైనా ఈమెను వధువుకి ఎత్తబాటులో తీసుకెళ్లేది.
కొంచెం ముందుకు చదువుదామా? చదువుదాం. ఈ పేరాతో క్లోజ్ చేస్తాలేండి, ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా చదువుదాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా. ఎన్ని? 306. ఇప్పుడు దేవుని దర్శనం యొక్క సత్యమును 7 దూతలు పశ్చిమము నుండి నన్ను తీసుకొని పోవటం మీరు దాన్ని చూచితిరా? అవి పశ్చిమ నుండి తూర్పు పక్కగా వచ్చుచున్నవి. పశ్చిమము నుండి తూర్పు పక్కగా వస్తున్నాయి, అంటే పశ్చిమ నుండి తూర్పుకు వస్తున్నాయి. ఈ రాత్రి అనుగ్రహించబడిన ఈ వర్తమానమును ఇచ్చుటకు ఇవ్వటానికి తీసుకొని వచ్చినవి. ఏంటి ఈ వర్తమానము ఇవ్వటానికి ఆ దూతలు తీసుకొని వచ్చినవా? అది 7వ ముద్రలోని మొదటి మడతేనా? 7 ముద్రలు 7వ ముద్రలోని 7వ ముద్రలో ఉన్న మొదటి మడతేనా? మీరు చూసారా ప్రవక్త ఏం చెప్పాడు? 7 ఉరుములనేవి 7 ముద్రల్లో దాచబడిన సంగతులే. హల్లెలూయా. మీరు చూడండి, ఇక్కడ చూడండి. సహోదరుడు బ్రహ్మహాము 2 సార్లు ప్రసంగ వేదికను తట్టుచున్నారు. ఈ గొప్ప ఉరుము వంటి స్వరం. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది అదేనా? ఉరుము వంటి స్వరం. మరియు ఇది ఇక్కడికి తీసుకొని రాబడిన ఉద్దేశము ఎక్కడికి? జెఫర్సన్ విల్లోకి వచ్చేసినాయి, తన సంఘం దగ్గరికి వచ్చేసినాయి. అవి ఇక్కడికి తీసుకొని రాబడిన ఉద్దేశము బయలుపడి ఉన్నది. బయలుపడబడి ఉన్నదా? ఎందుకు? మీ అత్తబాటులోకి తీసుకెళ్ళటానికి. మరియు ఇది దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడిందని నిరూపించబడింది కూడా. ఇప్పుడు దాన్ని ఆలోచించండి. ఈ ముద్రల గురించి నాకు తెలియదు అసలేమి, మరియు అవి ఈ వారము బయలుపరచబడ్డాయి. ఎవరైనాను దాని గురించి ఆలోచించితరా? ఎవరైనా ముద్రల గురించి ఎవరైనా ఆలోచించారా? వారే ఈ 7 దూతలని. ఈ 7 దూతలు ఎవరు? ఆ మేఘంలో దిగొచ్చిన 7 దూతలని. రానున్న వర్తమానం ఇదియేనని, ఈ దూతలు దాని కొరకై ఇక్కడికి నన్ను తీసుకుని వచ్చినవని ఎవరైనా దాని గురించి ఆలోచించారా? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు ఈ విషయం. ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహాం గారు ఆ మేఘంలోకి వెళ్ళటం గురించి ఎవరైనా ఆలోచించారా? 7 దూతలు విలియం మ్యారియన్ బ్రనహాం గారిని తీసుకొని వెళ్ళిన దాని గురించి ఎవరైనా ఆలోచించారా? ఈ వర్తమానము 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత ఇక్కడ బోధిస్తా ఉన్నాము జెఫర్సన్ విల్లులో. మరి దీని గురించి ముందుగానే ఎవరైనా ఆలోచించారా? ఎవరికి తెలియదు. చూసారా అండి ఎలా సామాన్యతలో నెరవేర్పు జరిగినాయో? నెక్స్ట్ వారం గుర్తుంచుకోండి, 308 7వ వర్తమానికుడు, 7వ దూత యొక్క వర్తమానికుడు. ఇక్కడి నుంచి మనం చదువుదాము. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. 308 జాగ్రత్తగా గుర్తించుకోండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తుంది. 7వ ముద్ర. 7వ ముద్ర నాకు తెలియదయ్యా అంటే నేను చేసేదేమి లేదు. అసలు ఈ 7వ ముద్రే నీకు సమస్త కార్యాల ముగింపై ఉన్నాయి. హల్లెలూయా. దీని గురించిన ప్రత్యక్షత నీకు తెరవబడాలంటే నువ్వు దీనుడుగా ఉండాలి, సామాన్యతలో ఉండిపోవాలి. ఎప్పుడైతే నువ్వు దీనుడుగా సామాన్యతతో ఉంటావో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి ఎంతమంది దీనుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది సామాన్యతలో ఉండటానికి ఇష్టపడుతున్నారు? అందుకే ఆయన మొట్టమొదటి వర్తమానమే దీనత్వం మీద. సామాన్యతలో దేవుడు తను తాను మరుగుపరుచుకొని పిదప అందులో బయలుపరచుకోవటం. హల్లెలూయా. అంటే సామాన్యతలో దేవుడు ఉండటమే కాదు, నువ్వు సామాన్యతలో ఉండాలి. నీవు సామాన్యతలో ఉండినప్పుడు అప్పుడు ఆ బయలుపాటు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.